నియోజకవర్గ ప్రజానికి అందరికీ నా నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకి మన మైలవరం నియోజకవర్గం కూడా పలు గ్రామాల మధ్య వాగులు వంకలు పొంగటం, అట్లాగే గ్రామాల్లో మరీ ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో, అలాగే మైలవరంలో ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. నాలాలు కావచ్చు, వాగులు కావచ్చు, రోడ్ల మీద కూడా నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. నేను ఇప్పుడు బయలుదేరి తక్షణం ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీకి వెళ్ళి అక్కడే ఉండి సహాయ చర్యలన్నింటినీ చూస్తాను. కొండపల్లి కమిషనర్ గారితో కూడా మాట్లాడాను, ఆమె కూడా వస్తూ ఉన్నారు. అట్లాగే మైలవరం ఈఓతో కూడా మాట్లాడాను. అతను పూర్తి, ఎందుకంటే ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కొట్టుకొచ్చి కాలువలకు అడ్డుపడినందువల్ల నీటి ప్రవాహం తగ్గి ఈ ఇబ్బందికర పరిస్థితి తలెత్తినాయి. తప్పకుండా నేను కోరేది ఏంటంటే ఇబ్రహీంపట్నం, కొండపల్లి కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మన కూటమి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి చురుగ్గా సహాయ కార్యక్రమాల్లో వరద నీటిని తగ్గించే దాంట్లో అందరం భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాను. నేను కరెక్ట్గా 20 నిమిషాల్లో మున్సిపాలిటీలో ఉండబోతా ఉన్నాను. ఇప్పుడు బయలుదేరుతున్నాను. కాబట్టి ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండండి. మీ గ్రామాల్లో కూడా నీరు ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల మీదకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరు గ్రామ నాయకులు కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.